ఓం గణేశాయ నమః. అందరికీ తెలిసినట్టు మహారాష్ట్రలో ఉండే అష్టవినాయక టెంపుల్స్‌లో ఒక గుడి అయిన చింతామణి గణేశుడు టెంపుల్‌కి వెళ్తున్నాం. ఇది తేవూరు అనే గ్రామంలో ఉంటుంది. నార్మల్‌గా తెలిసినట్టే ఇది స్వయంగా వెలిసిన విగ్రహం ఉంటుంది. అందుకే అష్టవినాయక్ టెంపుల్స్ చాలా ఫేమస్. ఇక్కడ ఈ స్పెషల్ టెంపుల్ చింతామణి అని ఈ దేవుడికి ఉండే స్టోరీస్ ఏంటంటే, ఒకటి అభిజిత్ అనే రాజు కుమారుడు గణాసుర తను ఋషి అయిన కపిల ఆశ్రమం నుంచి ఒక చింతామణిని దొంగలిస్తాడు. ఇప్పుడు ఆ ఋషి గణేశుడికి ప్రార్థించగా గణేశుడు ఆ చింతామణి కోసం గణాసురుతో యుద్ధం చేస్తారు. ఈ కదంబి వృక్షం కిందనే జరిగింది. అలా యుద్ధం చేసి దాన్ని గెలుచుకొని తిరిగి ఆ ఋషి చేతిలో పెట్టగా ఆ ఋషి తనకి తిరిగి రిటర్న్ గిఫ్ట్గా తన మెడలోనే ధరింపజేస్తారంట. సో అందుకని చింతామణి గణేశుడిగా ప్రసిద్ధి చెందారు. ఇంకొక స్టోరీ ఏంటంటే, బ్రహ్మదేవుడు ఇదే విఘ్నేశ్వరుడిని ఈ తపస్సు చేస్తారంట తన చింతల్ని పోగొట్టమని. అలా తను కోరుకున్న కోరికని తీర్చారు కాబట్టి చింతామణి గణేశుడిగా పేరిచ్చారంట. అలాగే ఇంకొక స్టోరీ ఏంటంటే, ఇదే కదంబి వృక్షం కిందన ఇంద్రదేవుడు తనకి గౌతముడు పెట్టిన శాపం నుంచి విముక్తి పొందాలని ఇక్కడే తపస్సు చేశారు. అందుకే ఈ ఊరిని కదంబి నగర్ అని కూడా అంటారు. ఇలా ఇన్ని ఫేమస్ స్టోరీస్ ఉండి కూడా 17th సెంచురీ నుంచి ఈ టెంపుల్ ఉందంట. ఆ తర్వాత తరంలో మాధవరావ్ పేష్వా అనే ఒక రూలర్ ఈ టెంపుల్ని మాడిఫై చేసి వుడెన్ తోటి మొత్తం కూడా ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయించారు. అంత ఫేమస్ టెంపుల్ ఇది. ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో కూడా శివుడి టెంపుల్, హనుమంతుడి టెంపుల్, ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా దర్శించుకోవడానికి కొంచెం క్యూ లైన్లో వీకెండ్ టైంలో పడుతుంది. నార్మల్ డేస్లో అంత క్యూ ఉండదు. మేము గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పొలిటీషియన్ వచ్చి హారతి ఇచ్చారు. మాకు ఎంత హ్యాపీగా అనిపించింది. అదే టైంకి మేము అక్కడ ఉండడం, హారతి దర్శనం దొరకడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే నేను మీకు చెప్పిన వుడెన్ హాల్. ఇక్కడే మనం వెయిట్ చేస్తాం లైన్లో. ఇక్కడ లైన్ అంతా క్రాస్ అయిన తర్వాత గర్భగుడిలోకి వెళ్తాం దర్శనం కోసం. అలా హాల్లో వెయిట్ చేసేటప్పుడు చుట్టుపక్కల అక్కడ ఉండే అష్టవినాయక ఫొటోస్ ఉన్నాయి చూడండి మీ అందరికీ. ఈ టెంపుల్స్ అన్నీ కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. మేము అందులో ఒక టెంపుల్కి వచ్చాము ఇప్పుడు తేవూరులోన. ఇలా ప్రతి టెంపుల్ కోసం ఉన్న స్టోరీస్ అన్నీ తెలుసుకుంటూ అక్కడ దర్శనంకి వెళ్ళాలి అనేది నా కోరిక. సో ఒక టెంపుల్ దర్శనం అయితే జరిగిపోయింది. అక్కడ మనకి ప్రసాదంగా లడ్డు అండ్ మోదకులు ఇచ్చారు. ఎంతో టేస్టీగా ఉన్నాయి. అది తినేసి అక్కడ నుంచి ఇంకొక టెంపుల్కి, అష్టవినాయక టెంపుల్ ఇంకొక టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. అక్కడ స్టోరీ ఏంటి, ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అనేది కూడా నేను మీకు త్వరలోనే చెప్తాను. కీప్ వాచింగ్. లైక్, షేర్.